నీట్ 2025లో ఉత్తమ ర్యాంకులు సాధించి రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను ఎస్ఆర్ కళాశాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. 2023-25 విద్యా సంవత్సరం రెగ్యులర్ ఇంటర్తో పాటు నీట్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు 46 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. వీరిని ప్రత్యేకంగా ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనిగందుల వరదం రెడ్డి, డైరెక్టర్స్ మిథికార్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, నీట్ కోఆర్డినేటర్ సుధాకర్, జీఎం రాజేంద్ర ప్రసాద్, డీజీఎం జేవి రమణ, కోఆర్డినేటర్ డీన్ అరవింద్, అన్ని జిల్లాల జోనల్ ఇన్ఛార్జీలు, డీన్లు, ప్రిన్సిపల్, లెక్చరర్స్ నేడు విజయవాడ తాడిగడప క్యాంపస్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నీట్లో ఉన్నతమైన కోచింగ్తో పాటు సీనియర్ అధ్యాపకులు అందించిన నాణ్యమైన బోధన, వారాంతపు పరీక్షలు, స్టడీ అవర్స్ ఇలా ఈ ఫలితాలు సాధించగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎస్ఆర్ విద్యా సంస్థలు అతి తక్కువ ఫీజుతో అత్యున్నత కోచింగ్ ఇస్తూ మధ్యతరగతి వారికి కూడా ఉన్నత చదువులకు వెళ్లే అవకాశం కల్పిస్తోందన్నారు. వీరు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పండుగ వాతావరణం. ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్. మేము 2021లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్థాపించాం. ఆ రోజు జీరోతో ఉన్న ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఈరోజు 55 బ్రాంచెస్తో నడిపిస్తూ ఈరోజు మా విద్యా సంవత్సరం 2025లో మా విద్యా వ్యవస్థలో మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ప్రోగ్రాం మేము పెట్టుకోవడం జరిగింది. దానికి ఈ సంవత్సరం మేము మా విద్యా వ్యవస్థలో 147 మంది లాంగ్ టర్మ్ విద్యార్థులు ఉంటే దాంట్లో 46 విద్యార్థుల మందికి మేము మెడికల్ సీట్స్ అందివ్వడం. సో అందులో రెగ్యులర్ విద్యార్థుల్లో కూడా ఒక 7 మెంబర్స్ రెగ్యులర్ విద్యార్థులు కూడా మా విద్యా వ్యవస్థలో చదివి ఉన్నత విద్యలో ఇప్పుడు ఎంబీబీఎస్లో కానీ బీడీఎస్లో కానీ వారు స్థానం సంపాదించుకోవడం నిజంగా గర్వకారణం. ఇది అనతి కాలంలోనే సాధ్యపడడం మాది నిజంగా వరంగల్, తెలంగాణలో వరంగల్ ద్వారా వరదారెడ్డి గారు, గవర్నమెంట్ చైర్మన్ గారు వరదారెడ్డి గారు స్థాపించిన విద్యా వ్యవస్థ 50 సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవంతో అధ్యాపక బృందం మంచి మేనేజ్మెంట్తో మా విద్యా వ్యవస్థ నడిపిస్తుంది. సో మమ్మల్ని నమ్మి మా పేరెంట్స్ మా పిల్లల్ని మాకు అప్పచెప్పడం, మంచి కరిక్యులం, మంచి షెడ్యూల్తో ఇది సాధ్యం. మంచి లెక్చరర్స్ మా విద్యా వ్యవస్థలో ఈ సక్సెస్కు కారణం కాబట్టి దీన్ని సహకరించిన మా అందరి అడ్మిన్ స్టాఫ్, జోనల్ ఇన్ఛార్జెస్, డీన్స్, కోర్ డీన్ సార్, డీజీఎం సార్, ప్రతి ఒక్కరికి నిజంగా ఇది గర్వకారణం. నిజంగా ముఖ్యంగా మా పిల్లలు మేము చెప్పిన షెడ్యూల్స్ ఫాలో అయ్యి మాకు సపోర్ట్ చేయడం ఈ యొక్క సక్సెస్కు కారణం. మేము రెండే విషయాలు చెప్తున్నాం మీడియా ముఖంగా. మేము ఎంతో లక్షల్లో ఫీజులు తీసుకునే వ్యక్తులం కాదు. నిజంగా మా పిల్లలను ఒక్కొక్కరిని మీరు పర్సనల్గా ఇంటర్వ్యూ చేసినా కూడా కనీసం వేలల్లోనే మేము ఒక 10,000, 20,000, 30,000, 40,000 సో వారి ద్వారా మేము కనీసం బుక్స్ కోసం తీసుకొని ఈ సక్సెస్ని సాధించడం, పేద విద్యార్థులకు విద్య అందించాలనేదే లక్ష్యంగా మా విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఆ కృతజ్ఞతగా గౌరవనీయులు మా సంస్థ చైర్మన్ వరదారెడ్డి గారికి, మరి డైరెక్టర్లు సంతోష్ రెడ్డి గారికి, మరియు మధుకర్ రెడ్డి గారికి, వారికి మా సీఈఓ సురేందర్ రెడ్డి గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 45 మందిలో మాకు కొన్ని కాలేజీ పర్మిషన్స్ ఇవ్వకుండా పిల్లలు రాలేని పరిస్థితుల్లో ఒక 27 మంది పిల్లలు ఈరోజు అటెండ్ కావడం నిజంగా పేరెంట్స్కి, పిల్లలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి సక్సెస్ కారణం మా యొక్క షెడ్యూల్లో సక్సెస్ చేస్తానే కోరుకుంటూ వీరందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.